యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిందని ఎక్కడ వ్యవసాయం చేసే పరిస్థితులు లేవని యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అన్నారు. ఆలేరులో సోమవారం సిపిఐ రాష్ట్ర నాయకులు బాలమల్లేష్, ఖమ్మం జిల్లా కార్యదర్శి కోటు ప్రసాద్ సంస్మరణ సభ మండల కార్యదర్శి కనగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో గోదా శ్రీరాములు మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం, సీలింగ్ భూములు పంపిణీ కోసం పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా మండల నాయకులు చెక్క వెంకటేష్, కల్లెం కృష్ణ, ఐలి సత్తయ్య, కొల్లూరు రాజయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు, మన పోరాటాలు ఈ పేద ప్రజల కోసం అంకితమంది అందించవలసిన అవసరం మనందరిపైన ఉంది. ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఒక చిన్న విషయం. ఈ ప్రాంతంలో ఆలేరు నియోజకవర్గం 8 మండలాలలో, జిల్లా 17 మండలాలలో అర్హులైన పేదలు, ఇంటి స్థలాలు లేని వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న శాసనసభ్యుడు బీలైలే గారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ బీరప్ప గుడి దగ్గర, కొలంపాకలో, శ్రీనివాసపురంలో, కొల్లూరులో అనేక గ్రామాలలో ఇంటి స్థలాలు లేకుండా అనేక సార్లు ఇబ్బంది పడుతున్నారు. పిటిషన్లు పెట్టినారు, కలెక్టర్ కలిసినారు, ఎంఆర్ఓని కలిసినాము. ఎవరు కలిసినా ఈనాడికి ఈ డిసెంబర్ 9 తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతుంది. ఇలా సోనియా గాంధీ బర్త్డే ఉంది. తెలంగాణ వచ్చిన అమరవీరులు 1300 మంది శ్రీకాంచారే చనిపోయిన ఘనత ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఇక్కడ కూర్చున్న నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మీకు ఏది కావాలన్నా, ఇంటి స్థలాలు కావాలన్నా, ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, భూములు కావాలన్నా, సాగునీరు కావాలన్నా ఇక్కడ నాయకత్వానికి చెప్పుదాం. ఈ మాత్రాన ఆ నీళ్లు కొద్దిగా మీరు చెరువులు నింపినంత మాత్రాన మీకు పెద్దగా ప్రయోజనం ఉంటుంది ప్రజలకనే విషయం మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ఇక్కడ ఆలేరు కాన్స్టిట్యుయెన్సీ ఉన్న 8 మండలాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్స్ అంతా కూడా నాయకులు మీకు వీలైనప్పుడు మెమోరాండాలు ఇస్తారు, లేకపోతే ఒక రిప్రజెంటేషన్ దానికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తారు, లేకపోతే ఫోన్లో మాట్లాడతారు. అది గమనించండి. ఆ గమనించడంలో కూడా మనం చాలా ఆందోళన. వీరప్ప గుడి దగ్గర ఉండబడినటువంటి ఇంటి స్థలాలు ఎప్పుడు ఇచ్చినారండి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు వచ్చిన పట్టాలు అవి. ఆడ ఇల్లు కట్టే దిక్కే లేదు. ఆయన 10 సంవత్సరాలు అల్లరి చేసి మనం ఊరుకున్నాం. వీరప్ప గుడి దగ్గర ఇళ్ల నిర్మాణం చేయండి. మీకు ఇళ్ల నిర్మాణం చేయడానికి ఇబ్బంది ఏమొచ్చిందండి? ఇప్పుడు మీకు 3500 ఇండ్లు వస్తున్నాయి ఎమ్మెల్యేలకు. ఈ 3500 ఇండ్లు, ఒక 500 ఇండ్లు ఆడ కట్టవచ్చు. రియల్ ఎస్టేట్కి ఇచ్చేసినారు కదా. కొన్ని వేల ఎకరాల భూములు మీ పరిధిలోకి వెళ్ళిపోయినాయి రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇక్కడ చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చిన రియల్ ఎస్టేట్ వాళ్ళు 1000 ఎకరాలు కొనుగోలు చేసి వాళ్ళు ప్లాట్లు చేసినారు. నీకు వ్యవసాయం ఏడ చేయాలండి? మీరు వ్యవసాయం ఏం చేయాలి, ఎక్కడ చేయాలో మాకు చెప్తే అర్థమవుతుంది. సల్లూరులో చేయాలా, రాజపేటలో చేయాలా, లేకపోతే యాదగిరిగుట్టలో చేయాలా, ఎక్కడ ఏ గ్రామంలో పోయినా కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు కొన్నారు, ప్లాట్లు చేసినారు, అమ్ముకున్నారు. చూస్తున్నామంటే ఈ భూములన్నీ ఆలేరు కాన్స్టిట్యుయెన్సీ లో, భువనగిరి జిల్లాలో కూడా, యాదాద్రి జిల్లాలో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ పోయినాయి. ఎక్కడ వ్యవసాయం చేసుకోవాలండి? ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే వ్యవసాయానికి సరిపడా నీళ్ళు ఇస్తున్నాం. ఏడ చేస్తామండి? ఒక పోచంపల్లి ఏరియాలో కొన్ని భూములు ఉండొచ్చు వ్యవసాయానికి, కానీ మిగతా దగ్గర అవకాశం లేదు కదా. అందు గురించి ఇక్కడ ఏదైతే సీలింగ్ భూములు ఉన్నాయి ఆలేరు నియోజకవర్గంలో, ఆ ఉన్న సీలింగ్ భూములను కూడా పేదలకు పోయేటట్టుగా మనం మేము రేపు భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది.